హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో నాకేంటంటే కొన్ని రోజుల నుంచి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు, లైక్ డిఎన్ఏ టెస్ట్ ఎక్కడ చేస్తారని చెప్పి బర్డ్స్కి. సో ఈరోజు ఏంటంటే నా దగ్గర ఒక 3 సన్ కార్నెట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో దాన్ని అయితే డిఎన్ఏ టెస్ట్కి అయితే తీసుకెళ్తున్నాను. సో ఎట్లయినా నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఒక వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. సో నేను మీకు బర్డ్స్కి డిఎన్ఏ ఎలా చేస్తారు, సో ఎక్కడి నుంచి అయితే ఫెదర్స్ ఎక్కడ ప్లగ్ చేస్తారు, అండ్ అట్లనే ఇది డిఎన్ఏ అడ్రస్ ఎక్కడ, సో మొత్తం హైదరాబాద్లో ఎక్కడ చేస్తారు, సో మొత్తం నేనైతే మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంకోటి మనమైతే ఇప్పుడు వెళ్తున్నాను. సో నేను కంప్లీట్ రూట్ కూడా చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలి. అండ్ మొత్తం చూడండి వీడియోలో అయితే. ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోనే, ఎందుకంటే మనం డిఎన్ఏ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో తెలియని వాళ్ళకైతే ఇది మంచి యూస్ఫుల్ వీడియో అని చెప్పాలి. ఇవి అనమాట మన సన్ కార్నియర్స్. సో 3 ఉన్నాయి. సో దీనికైతే డిఎన్ఏ చేపిస్తాం. యాక్చువల్లీ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు చాలానే సన్ కార్నెట్స్ ఉన్నాయి. సో ఇవైతే పేరప్ చేద్దామని చెప్పి నేను ఇవాళ మూడింటికైతే డిఎన్ఏ లేదు. సో డిఎన్ఏ చేపించడానికి అయితే వెళ్తున్నాను. సో కలర్ అయితే చూడండి నా సన్ కార్నెట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో మొత్తం ఎల్లోయిష్, లైట్ గ్రీన్ అక్కడక్కడ, అండ్ ఫేస్ మీద చూడండి రెడ్ కలర్ ఎలా ఉందో. సో రెడ్డిష్ అనమాట. సో ఇదైతే నా దగ్గర మ్యూటేషన్స్ అయితే చాలా బాగుంటాయి బర్డ్స్, ఎందుకంటే నేను ఇచ్చే డైట్ అలా ఉంటుంది అనమాట. సో ఇంకా నేనైతే డిఎన్ఏ టెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో అక్కడికి వెళ్ళేది చూపిస్తాను. టోటల్ 5 బర్డ్స్ తీసుకెళ్తున్నాను. 3 సన్ కార్నియర్స్, 2 స్మాల్ కార్నియర్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిఎన్ఏ ప్రొసీజర్ అంతా అయితే చూపిస్తాను. డిఎన్ఏ టెస్ట్ అనేది మనము ఇప్పుడు నేను సన్ కార్నెట్స్ కి ఇప్పుడు చూడడానికి మేల్ గానీ ఫీమేల్ గానీ ఐడెంటికల్ గా ఉంటాయి. సో దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం అనమాట, మేల్ ఫీమేల్ అయినా తెలియజేసుకోవడానికి. సో దానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలన్నమాట. సో డిఎన్ఏ టెస్ట్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో మనము బ్లడ్ శాంపుల్ తీసుకొని అయితే చేస్తారు, అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మన చెస్ట్ దగ్గర నుంచి ఫెదర్స్ ప్లగ్ చేసి దాంతో డిఎన్ఏ టెస్ట్ అయితే చేస్తారు. సో ఈ బ్లడ్ శాంపుల్ చేయడం అయితే అది కొంచెం రిస్కీ, ఎందుకంటే నేల్ దగ్గర కట్ చేసి బ్లడ్ తీస్తారు, బట్ అదైతే నేను రికమెండ్ చేయను. సో ఇది ఫెదర్ ప్లకింగ్ అయితే వాటికి ఏం తెలియదు, జస్ట్ సాఫ్ట్ ఫెదర్స్ అయితే ప్లగ్ చేస్తారు అనమాట. సో దానివల్ల మనకేమి బర్డ్కి ఏం హార్మ్ కూడా అవ్వదు. సో నేను మీకైతే చూపిస్తాను అవంతా క్లియర్ గా. సో ఇప్పుడు నార్మల్ స్మాల్ బర్డ్స్ వచ్చేసి కాక్టైల్స్ కానీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్జీస్. సో వీటిలో అయితే కొన్ని ఐడెంటిఫికేషన్ చూసి మనం దాన్ని గుర్తుపట్టేసుకోవచ్చు మేల్ ఆ ఫీమేల్ అని. కానీ ఇవి మన సన్ కార్నియర్స్ కానీ ఆఫ్రికన్ గ్రేస్ ఇలాంటి పెద్ద బ్రీడ్స్ లో అయితే మనకైతే మనం డైరెక్ట్ గా చెప్పలేము అది మేల్ ఫీమేల్ అని. సో డిఎన్ఏ అయితే చేసుకోవాలి మ్యాండేటరీ. సో నేనైతే మీకైతే అవే నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ప్రెనిది వెటనరీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చేసి మన ఈసెల్ యశ్వనగర్ అయితే అనమాట. సో ఈసెల్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఈసెల్ తర్వాత రాధిక వస్తుంది. సో రాధిక సిగ్నల్ దాటి కొంచెం ముందుకు రాగానే యశ్వనగర్ వెళ్ళక ముందే మనకి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది. సో మనకు ఒక మీకు పాయింట్ ఒకటి చెప్పాలంటే ఇక్కడ టైటన్ వరల్డ్ అనేది ఉంటుంది అనమాట. సో టైటన్ వరల్డ్ ఒకటి మనకి ఇక్కడ లొకేషన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ గల్లి వస్తుంది కదా. సో మనం ఈ గల్లి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. సో చూడండి అక్కడ మనకి టైటన్ వరల్డ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి డాక్టర్ యశ్వనగర్ కమాన్ అనమాట. సో ఈ కమాన్ లోపలికైతే మనం వెళ్ళాలి. సో దీని లోపల జస్ట్ మనం ఒక 500 మీటర్స్ ముందుకెళ్తే మాత్రం మనకి రైట్ సైడ్ లో ఉంటుంది ప్రెనిది. సో మనం ఈ డిఎన్ఏ శాంపిల్స్ కోసం ఇక్కడ లొకేషన్కి రావాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి మన లొకేషన్కి అయితే విజిట్ చేయొచ్చు. లేదంటే మనం ఏంటంటే ఇంట్లోనే శాంపిల్స్ తీసుకొని మనం ఇక్కడ వాళ్ళకి కొరియర్ చేయొచ్చు అనమాట. సో కొరియర్ అడ్రస్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను. సో మన ఫెదర్స్ ప్లగ్ చేసిన తర్వాత అయితే మనం ఒక చిన్న కవర్లు వేసిన తర్వాత మొత్తం బర్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మనకి ఇప్పుడు నార్మల్గా రింగ్ ఉంటుంది కదా, బర్డ్ రింగ్. సో ఆ రింగ్ మీద నంబర్ ఉంటుంది, ఆ నంబర్ అక్కడ మెన్షన్ చేయాలి, ఫామ్ నేమ్ మెన్షన్ చేయాలి, ఓనర్ నేమ్ మెన్షన్ చేయాలి, అండ్ అది కట్ రింగా లేకపోతే క్లోజ్ రింగా అని కూడా మెన్షన్ చేయాలి. సో మనం ఎందుకంటే వీళ్ళు శాంపుల్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నంబరే మన కార్డ్ మీద ప్రింట్ చేసి ఇస్తారనమాట. సో అది మేల్ ఫీమేల్ అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఆ నంబర్ చూసి మనం ఐడెంటిఫై చేస్తాం కార్డ్ మీద. సో ప్యూరో న్యాచురల్ దాటి ముందుకు రాగానే ఈ ఫస్ట్ గల్లీ కాకుండా నెక్స్ట్ గల్లీ ఇప్పుడు వచ్చే గల్లీ అనమాట.
సో ఇక్కడ రాగానే ఇక్కడ చూడండి మనకి హోమోజీ బాబా కమ్యూనిటీ హాల్ ఉంది కదా, సో దీని ఆపోజిట్ గల్లీ అన్నమాట. సో ఈ గల్లీలో కూడా ఆ బిల్డింగ్ అది. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తాం చూపి. అట్లా మనం రాగానే ఇక్కడ చూసాక మర్సీ ఎంటర్ప్రైజెస్ అయితే ఉందన్నమాట, ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్. సో ఐస్ క్రీమ్ షాప్ గల్లీ లోపల వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి. సో నేనైతే అక్కడ నా జీప్ అక్కడ పార్క్ చేస్తాను. సో బర్డ్స్ అయితే తీసుకుని అయితే వెళ్తాం. వచ్చేసి ఇక్కడ హోమోజీ బాబా కమ్యూనిటీ హాల్ ఉంటుంది. సో దాని ఆపోజిట్ గల్లీ అనమాట. సో ఇట్లా రాగానే ఇదే బిల్డింగ్. ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో లిఫ్ట్ అయితే వర్క్ అవ్వట్లేదు, నడుచుకుంటేనే పైకి వెళ్తున్నాను. నార్మల్గా అయితే లిఫ్ట్ వర్క్ అవుతుంది, కానీ ఈరోజు అయితే లిఫ్ట్ అయితే పని చేయట్లేదు. సో స్టేర్స్ తీసుకుంటాను. సో మన బర్డ్స్ అయితే అరుస్తున్నాయి, పైన పెట్టాను ఇంతకుముందు వచ్చి. సో ఫైనల్ అయితే వచ్చేసాను ప్రెనిది వెటనరీ డయాగ్నోస్టిక్. సో ఇదైతే అడ్రస్. సో వీళ్ళ దగ్గర ఇది కాకుండా సీడ్స్ ఇంకా బర్డ్స్ రిలేటెడ్ మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ బర్డ్ రింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది వీళ్ళ ఆఫీస్. Hey. Digo, get down. Escucha. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. సో నార్మల్ సాఫ్ట్ ఫెదర్సే మనం ప్లగ్ చేస్తున్నాము బర్డ్స్ది. సో మీరు ఇంట్లో కూడా శాంపుల్స్ తీసి పంపించాలంటే ఇక్కడ వీడియోలో ఎలా అయితే మనం చూపిస్తున్నామో సో మీరు కూడా అలానే ట్రై చేయండి. 8408 భయపడుతుంది. ఏమైనా టేమ్ అనమాట, నేను కొత్త ప్లేస్ కదా అట్లా అని చెప్పేదాన్ని నేను బట్టపడుతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ డిఎన్ఏది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను ఇంకా చాలా చేస్తాను ముందు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.